ఆల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల్ని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని అన్నారు. డివిజన్ పరిధిలోని కాలనీల్లో దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, ఇంకేవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కాలనీలో అర్హులైన వారికి రేషన్ కార్డు రాకపోతే వారి వివరాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, నరేందర్ రెడ్డి, సూర్యప్రకాష్, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఓట్లు పడ్డాయంటే మనం సరౌండింగ్ సిటీలో పడ్డాయి. అది కూడా 50% ఓటింగ్ ఎప్పుడు దాటలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్పొరేటర్ అమ్మ ఓటు కూడా 22-23% పోలింగ్ అయింది. ఎందుకయింది? ఈ విషయాలన్నీ మెయిన్ కారణం ఏంటంటే మన కాలనీలో మనలో డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ఆ ఓటర్ లిస్టు డెలీట్ చేయాలి. అది చేయరు. ఇప్పుడు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇప్పుడు చెప్పిన ఆయన షిఫ్ట్ చేయరు. మన కార్పొరేటర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ రేజ్ చేయండి, మీరు కూడా రేజ్ చేయండి. అది సాల్వ్ చేసే విధంగా మనం పనిచేస్తే వాళ్ళకు కూడా మన కోసం మనం ఈ ఇష్యూ గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు, ఇట్లా సాల్వ్ చేశారని కనీసం మొత్తం కంప్లీట్ సొల్యూషన్ దొరకకుండా కానీ మన దృష్టికి తీసుకెళ్ళి మనం ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఏదైనా పెద్ద ఇష్యూ ఉంది అనుకోండి, ఎమ్మెల్యే గారు అవసరం ఉంటే ఎమ్మెల్యే గారిని తీసుకెళ్దాం అక్కడికి. నా అవసరం ఉంటే నేను వస్తాను అక్కడికి. ఏ కాలనీ ఏ ఇష్యూ ఉన్నా నేను ఎప్పుడైనా రావడానికి రెడీ ఉంటాను. కాబట్టి వాళ్ళకు కూడా అనిపిస్తుంది, సరే మేడం చెప్పగానే వచ్చిందని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో ఒకసారి అట్లా వెళ్తే వాళ్ళకు కూడా చెప్పగానే రెస్పాన్స్ ఇచ్చింది అనే ఇది కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు మనకు ఎవరికైనా ఏదైనా పని చేసి పెడితే ఎప్పుడైనా మర్చిపోతాం మనం ఏదైనా హెల్ప్ చేస్తే. సో అట్లా మనం ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఆదుకుంటే మనల్ని ఎప్పటికీ కూడా మర్చిపోరు వాళ్ళు. సో ఆ విధంగా మనం పనిచేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఇది ఖచ్చితంగా మనం చేస్తేనే. ఇప్పుడు రాజశేఖర్ అన్న కూడా చెప్పేది అదే, మీకు బూత్ లెవెల్లో మీరు ఎవరు సరిగ్గా చేస్తలేరు. అంటే ఒక బూత్ కి 5 మెంబర్స్ అంటే ఆ లాస్ట్ మినిట్ పేర్లు ఇవ్వడమే తప్పితే మనకి బూత్ కి కరెక్ట్ గా 5 మెంబర్స్ పని చేయట్లేదు అసలు. నాకు బయటికి రోజు తిరగాలి, మీరు ప్రతి ఒక్క ఓటర్ని కలవాలని నేను చెప్పట్లేదు. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వన్స్ ఇన్ వీక్, వన్స్ ఇన్ 10 days వెళ్ళి మీ బూత్ లో ఉన్న ఓటర్స్ ని కలిసి వాళ్ళకి ఏమి ఇబ్బంది అట్లా మ్యూచువల్ కమ్యూనికేషన్ ఉండి మ్యూచువల్ గా కలుస్తుంటే మనం ఖచ్చితంగా మనము స్కీమ్ తయారు చేసుకోండి. స్ట్రాంగ్ కావాలి మనం ఖచ్చితంగా. మన బీఆర్ఎస్ పార్టీని స్ట్రాంగ్ చేయాలి పబ్లిక్ లో. ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే రాదు, కానీ మనం బీజేపీతో కూడా మనం పోటీ పడాల్సి వస్తుంది. మనము ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీని చేసిన పని చెప్పుకోవాలి, మన కేసీఆర్ సార్ని చెప్పుకోవాలి. అన్ని కూడా మనం చెప్తేనే పబ్లిక్ కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు అయ్యే కూడా ఇందాక చెప్పారు కదా, వాటర్ బిల్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఫ్రీ వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్ లేదు కాబట్టి పబ్లిక్ నుంచే డబ్బు గుంజుదామని చూస్తున్నారు. కంపల్సరీ అప్పుడు 100 గజాలు ఉన్న అసలు స్లమ్స్ లో మీటర్ అవసరం లేదన్నారు. ఇప్పుడు అది ఒక కండిషన్ పెట్టారు, మీటర్ పెట్టుకోవాలి. మీటర్ పెట్టుకుంటే రీడింగ్ చూసి 20K లోపు అయితే మీకు ఫ్రీ వస్తాయి వాటర్ అని చెప్తున్నారు. కానీ బస్తీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ మీటర్ పెట్టుకుంటే వాటర్ ఎక్కువ వాడితే ఇంకా బిల్లు ఎక్కువ వస్తుందేమో అన్న భయంతో ఎవరు కూడా మీటర్ పెట్టుకోవట్లేదు. సో ఖచ్చితంగా బిల్లు వస్తుంది అందరికి. ఆ బిల్లు ఇప్పుడు 40,000 దాటి ఇప్పుడు 2-3 years నుంచి బిల్లు వచ్చి ఇప్పుడు చాలా మంది 30,000, 40,000 బిల్స్ వచ్చాయి. అవన్నీ ఎక్కడి నుంచి కడతారు? ఎవరికైనా ఇబ్బంది ఆ బిల్లు కట్టడం. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ హర్జన్ బస్తీ, బండ బస్తీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ బిల్లు గురించి. అన్న కూడా ఖచ్చితంగా దీనిపైన మాట్లాడతా అని చెప్పిండ్రు. ఆల్రెడీ కొందరికి హర్జన్ బస్తీ వాళ్ళకి అదే కండిషన్ పెడితే మీటర్, కొందరికి అన్న హాఫ్ పేమెంట్ చేసి వాళ్ళు కూడా హాఫ్ పేమెంట్ చేసి కొందరు మీటర్స్ పెట్టుకున్నారు. ఒక 30 మీటర్స్ 40 మీటర్స్ పెట్టుకోవడం జరిగింది. 40 మీటర్స్ హర్జన్ బస్తీలో పెట్టుకున్నారు. సో అట్లా మనము ఏమైనా ఉంటే మీటర్ల గురించి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు అన్న దృష్టికి తీసుకెళ్దాము.